హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక డైరీస్. నిన్న నైట్ మా హస్బెండ్తో నాకు పన్నీర్ 65 తినాలని ఉంది అని చెప్పాను. ఆయన పన్నీర్ తీసుకొచ్చి పన్నీర్ 65 చేసి నన్ను సర్ప్రైజ్ చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది. ఈ పన్నీర్ 65ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా పన్నీర్ ఫ్రై అయ్యాక స్ట్రైనర్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ మొత్తాన్ని తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, 3 పచ్చిమిర్చి, అలాగే కాజు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటో బాగా మగ్గిపోయాక కొంచెం టొమాటో సాస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని సాస్ అవి ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ పన్నీర్ 65 స్టార్టర్లా తినచ్చు లేదా ఈవినింగ్ స్నాక్లా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా చేసి పెట్టి సర్ప్రైజ్ చేయండి. వాళ్ళకి డెఫినెట్గా చాలా నచ్చుతుంది. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.